ప్రజాప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇక భూపాలపల్లి కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇదే క్రమంలో విద్యార్థులు ఆహారం పట్ల అలసత్వం వహిస్తే ఉపాధ్యాయులు సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఎమ్మెల్యే గండ్ర వివరించారు. బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న, క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి. కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి గదులు క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ డార్మెటరీలో కొద్దిగా ఈ ఫ్యాన్స్ కూడా రావటం లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డార్మెటరీలో మెష్ డోర్స్, దోమలు, మున్సిపాలిటీ ఏరియా ఇది, దోమలు వచ్చి మలేరియా విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. మెష్ డోర్స్ కావాలని విద్యార్థులు అడుగుతున్నారు. వచ్చేది వానాకాలం, వింటర్ సీజన్ కనుక ఈ యొక్క వానాకాలము, చలికాలంలో మాకు గ్లీజర్స్ కావాలి. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి చలి వల్ల స్నానం చేయడం వల్ల దురద ఏర్పడుతుంది. మాకు కంపల్సరీ గ్లీజర్స్ ఏర్పాటు చేయమని, వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయమని